నమస్కారం, నేను మిషికా కొట్టేచా మాట్లాడుతున్నాను. నేను ఈ రోజు జనరల్ బజార్లో శ్రీ లలిత్ ఆర్ట్స్లో ఉన్నాను. వరలక్ష్మి వ్రతం ఆస్వాయనండి మీ అందరికీ తెలుసు కదా. ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం పూజ 16 ఆగస్టులో జరుగుతుంది. లక్ష్మీదేవికి దీపాలిక చాలా మంది వివాహిక మహిళలు ఈరోజు ఉపవాసం ఫాస్టం ఉంటారు మరియు వాళ్ళ కుటుంబము మరియు వార్తల కోసం ఆశీర్వాదం పొందుతారు. ఎలా అంటే నీకు వరలక్ష్మి వ్రతం కోసం గిఫ్ట్స్ ఇంకా ఐటమ్స్ కావాలి అంటే శ్రీ లలిత్ ఆర్ట్స్లో ఉన్నాను. ఇప్పుడు శ్రీ లలిత్ ఆర్ట్స్లో ఏమేం ఐటమ్ ఉంది నేను చూపిస్తాడు. నమస్కారం. ఇది వరలక్ష్మి పూజ కోసం మనం రెడీ చేసా కదా, ఇది ఎవరు చేస్తారు? ఇప్పుడు చెప్పేస్తాను. వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం అండి. మా షాప్ పేరు శ్రీ లలిత్ మెటల్, సికింద్రాబాద్ జనరల్ బజార్ లో ఉంది. జనరల్ బజార్ ఇంటర్స్ దర్గా ఉంటుంది, దర్గా పక్క కాంప్లెక్స్ మా షాప్ అనమాట. సో ఇప్పుడు మీరు వరలక్ష్మి పూజకు సంబంధించి అన్ని కూడా సిద్ధం చేసి మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు మేడం ఒక క్వశ్చన్ వేశారు, వరలక్ష్మి పూజ ఎవరు చేస్తారని. వరలక్ష్మి పూజ అనేది ఇది పూర్తిగా ఆడవాళ్ళు చేసే కార్యక్రమం అండి, పూజ కార్యక్రమం అన్నమాట. ఆడవాళ్ళు ఇదంతా కూడా ముత్తైదులు చేసే పూజ కార్యక్రమం. వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే ఉద్దేశంతో ఈ పూజ కార్యక్రమం చేస్తారు. ఇది వరలక్ష్మి పూజ ఎందుకు చేస్తారు? కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే వరలక్ష్మి పూజ అనేది ముత్తైదులు వాళ్ళు సుఖ సంతోషాలతోటి పిల్ల పాపలతోటి ముత్తైదులుగా అందరూ ఆనందంగా ఉండాలి, 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అంతా చేస్తారండి. అయితే ఇప్పుడు ఈ పూజకు సంబంధించిన ఇప్పుడు మీరు విగ్రహాలు కావచ్చు, అలాగే పూజా సామాను కావచ్చు, ఇవన్నీ కూడా నా దగ్గర ప్రిపేర్ చేసి పెట్టాను. సో ఒక్కొక్కటిగా నేను మీకు విడివిడిగా చూపించే ప్రయత్నం చేస్తాను. మేడం ఇప్పుడు వరలక్ష్మి పూజకు సంబంధించి ఇక్కడ అన్ని ప్రిపేర్ చేశాను కదా, ఒక్కొక్క దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్యూవర్స్ ఇప్పుడు మీకు కూడా ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క ఐటమ్ గురించి విడివిడిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గమనించండి. మేడం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా వరలక్ష్మి డాల్, ఒక్కసారి మీకు గమనించండి, చూడండి ఒకసారి ఎంత బాగుంది చూడండి. అయితే మేడం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక మోడల్ మాత్రం జస్ట్ శాంపుల్ గా చూపిస్తున్నాను. పైనుంచి మాల వచ్చినట్టు వస్తుంది. ఇంకొకటి ఈ హారం ఉంది కదా, హారం విడిగా ఉంటుంది, దీనికి అటాచ్ రాదనమాట. ఇంకొకటి శారీకి దాంట్లో ఇప్పుడు ఈ కలర్ చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది, చాలా ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దీంతో పాటు నా దగ్గర కలర్స్ కూడా ఉన్నాయి. కొంతమంది మెరూన్ కలర్ కావాలంటారు, కొంతమంది గ్రీన్ కలర్ కావాలంటారు. సో అన్ని రకాల కలర్స్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట. అయితే ఇప్పుడు జస్ట్ కేవలం ఒక మోడల్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. మంచిగా ఉంది. ఇక్కడ మీరు లోటస్ కూడా చూస్తూ ఉన్నారు కదా, ఒక లోటస్ కూడా తీసుకొచ్చాను. యాక్చువల్గా ఏంటంటే విగ్రహం పెట్టడం కోసం వచ్చిన లోటస్ మోడల్ కావాలి, డెకరేటివ్ గా పెట్టుకోవడం కావాలని చెప్పి అడుగుతూ ఉంటారు, అందుకని లోటస్ మోడల్ తెప్పించాను. ఇక్కడ మీరు మరొక మోడల్ చూస్తూ ఉన్నారు, కలర్ చూడండి, గ్రీన్ కలర్ వచ్చింది, పట్టు చీరలాగా ఎంత బాగుందో చూడండి. అలాగే చేతుల దగ్గర కూడా మొత్తం టోటల్లీ స్టోన్ వర్క్ డిజైన్ చేసినట్టు ఉంది. అలాగే కాళ్ళ దగ్గర కూడా కేవలం చేతులు మాత్రమే కాకుండా కాళ్ళ దగ్గరైనా చేతుల దగ్గరైనా స్టోన్ వర్క్ చాలా చాలా గ్రాండ్ గా ఉంది. అలాగే మీరు మాల కూడా చూడండి, ఈ 108 ఫ్లవర్స్ వస్తాయి కదా, వాటి ద్వారా ప్రిపేర్ చేస్తామండి మాల. దీంట్లో గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉంది, సిల్వర్ ఫినిషింగ్ కూడా ఉంది, మిక్స్డ్ కలర్ లో చాలా గ్రాండ్ గా వచ్చింది. అలాగే పైన ఏదైతే మీరు ఫేస్ చూస్తున్నారో ఈ ఫేస్ అనేది డాగ్ కి అటాచ్ రాలేదండి, ఇది విడిగా ఉంది. ఈ ఫేస్ జర్మన్ సిల్వర్ సంబంధించిందండి. దీంట్లో కూడా పైన చూడండి మొత్తం స్టోన్ వర్క్ చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చింది. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ ఫేస్ కూడా చాలా కళ ఉంది, గమనించండి, మీకు స్మైల్ కూడా కనిపిస్తుంది అనమాట. వర్క్ కూడా చాలా ఫినిషింగ్ గా ఉంది, చాలా బాగుంటుంది. అలాగే సైడ్ కి మీకు హ్యాండ్స్ కూడా పెట్టాను, గమనించండి మీరు. ఈ హ్యాండ్స్ దాంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉంటాయండి. అయితే దీంట్లో సేమ్ ప్రెసెంట్ అయితే నేను మీకు ఒక కలర్ మాత్రమే చూపిస్తున్నాను, దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఏమేం కలర్స్ అవైలబుల్ ఉంది? ఎక్కువ శాతం ఏంటంటే కనుక గ్రీన్ కలర్ అడుగుతూ ఉంటారండి, గ్రీన్ కలర్ ఒకటి, మెరూన్ కలర్ ఒకటి. ఇది చాలా అంటే చాలా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు, అది చాలా ఇంకా అందమైనది అనమాట. సాంప్రదాయం ప్రకారం కూడా గ్రీన్ మెరూన్ మాత్రం వాడుతూ ఉంటారు. కొంతమంది ఇలా పర్పుల్ కలర్ కూడా వాడుతూ ఉంటారు. వీటిలో మరొక మోడల్ డాల్స్ మీరు చూస్తూ ఉన్నారు. అయితే దీంట్లో గమనించండి, ఇక్కడ ఫేస్ కనిపిస్తుంది కదా, ఫేస్ డాల్ కి అటాచ్ వచ్చిందండి. ఇది విడిగా కాకుండా అటాచ్ ఉండేలా మొత్తం రెడీ చేసి తెప్పించేసాము. అయితే దీంట్లో కూడా మాల మేము విడిగా వేసాము, ఒకవేళ మీరు మాల కావాలనుకుంటే వేయచ్చు, లేదంటుకుంటే కనుక ఇది తీసేసేయచ్చు కూడా. అయితే దీంతో పాటు నా దగ్గర వేరే రకాల మోడల్స్ కూడా ఉన్నాయి, దాంట్లో కూడా మళ్ళీ మాల దాంట్లో సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి.
ఈ ఫేస్ మోడల్ అయితే ప్రెసెంట్ మీరు ఒక శాంపుల్ వరకు మాత్రమే చూస్తున్నారు. ఈ ఫేసెస్ కూడా నా దగ్గర వేరే మోడల్స్ కూడా వేరే సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఈ డాల్స్ లో ఏమైనా సైజెస్ యా మోడల్స్ ఉంటాయి కదా? ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ కావాలని అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అప్రాక్సిమేట్లీ ఈ 18 ఇంచెస్ హైట్ వస్తుంది. మరికొన్ని డాల్స్ ఏంటంటే $3 చూస్తున్నారు, 21 ఇంచెస్ డాల్ ఉంది. అయితే కొంతమంది ఏంటంటే కనుక ఇక్కడ ఫేస్ నేను అటాచ్ చేసి పెట్టాను, ఇక్కడ ఫేస్ అటాచ్ చేసి వచ్చేసింది. మరికొన్ని డాల్స్ ఏంటంటే కనుక బ్యాక్ సైడ్ హెయిర్ కూడా వచ్చే విధంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ హెయిర్ కూడా వచ్చింది. మరికొన్ని చోట్ల ఏంటంటే కనుక హెయిర్ పైన కొప్పు మోడల్ కూడా వస్తుంది. అంటే మళ్ళీ ప్లస్ దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇది యాక్చువల్గా మీడియం సైజ్, దీంట్లో స్మాల్ సైజ్ ఉంది, దీంట్లో బిగ్ సైజ్ కూడా ఉంది. ఇది బిగ్ సైజ్, దీంట్లో స్మాల్ ఉంది, మీడియం ఉంది. అంటే వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఎక్కడైతే మీరు డాల్స్ చూస్తున్నారో కేవలం జస్ట్ శాంపుల్ గా మీకు సైజెస్ మాత్రమే పెట్టాను. దీంట్లో కొన్ని స్మాల్ సైజ్ ఉన్నాయి, కొన్ని మీడియం సైజ్ ఉన్నాయి, కొన్ని బిగ్ సైజ్ ఉన్నాయి, కొన్ని విత్ హెయిర్ ఉన్నాయి, కొన్ని వితౌట్ హెయిర్ ఉన్నాయి, కొన్ని ఫేస్ మోడల్ కూడా అటాచ్ చేసి ఉన్నాయి, కొన్ని వితౌట్ ఫేస్ కూడా వచ్చాయి. ఎందుకు వితౌట్ ఫేస్ అంటే కనుక కొంతమంది వాళ్ళ ఇంట్లోనే ప్యూర్ సిల్వర్ సంబంధించిన ఫేసెస్ కూడా ఉంటాయి అనమాట. అవి కూడా పెట్టి డెకరేట్ చేసుకోవడం కోసం చెప్పేసి కొన్ని ప్లెయిన్ గా తెప్పించేస్తారు. అలాగే వీటితో పాటు కింద నా దగ్గర మీరు అన్ని ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించిన పూజ ఐటమ్స్ అన్ని కూడా మీరు చూస్తూ ఉన్నారు కదా. అందులో నేను మీకు ఇప్పుడు ప్రజెంట్ దీపాలు చూపించబోతున్నాను. ఒకసారి మీరు దీపం గమనించండి. కింద మీకు లక్ష్మి వచ్చింది, ఇంకోటి టోటల్ కూడా యాంటిక్ ఫినిషింగ్ నక్షి వరకు, సైడ్ కి లైట్ గా మీకు పికో డిజైన్ మోడల్ కూడా వచ్చింది. ఇంకోటి పైన కూడా చూడండి దీపం ఉంది కదా, మీరు దీపం కూడా గమనిస్తే ఇక్కడ ఆయిల్ పోసే దగ్గర కూడా ఎక్కువ డెప్త్ ఉంది, అంటే ఎక్కువ సేపు దీపం వెలుగుతూ ఉండడానికి బాగుంటుందండి. పైన పికో డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది, చూసారు కదా. అయితే ప్రెసెంట్ ఒక శాంపుల్ వరకు మాత్రమే నేను మీకు దీపాలు చూపిస్తున్నాను. అలాగే దీపంతో పాటు నా దగ్గర బనానా ట్రీ కూడా ఉందండి. కేవలం ఒక సైజు మాత్రం శాంపుల్ గా నేను మీకు చూపిస్తున్నాను. బనానా ట్రీ చూస్తున్నారు కదా. అయితే దీంట్లో ఈ లీవ్స్ ఏదైతే ఉన్నాయో ఇది మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు అండి. అయితే దీంతో పాటు సైజెస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఇది ప్యూర్ జర్మన్ సిల్వర్ సంబంధించింది, యాంటిక్ వరకు. ఇంకోటి ఏంటంటే నక్షి వరకు కూడా ఎంబోజింగ్ వస్తుందండి, చాలా బాగుంటుంది. వీటితో పాటు ఇక్కడ మీరు ఎలిఫెంట్ కూడా చూస్తూ ఉన్నారు కదా. ఎలిఫెంట్ చూడండి, నక్షి వరకు ఎంత బాగుందో చూడండి, చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చింది. అయితే దీంట్లో ప్రెసెంట్ నేను ఒక శాంపుల్ సైజ్ మాత్రం చూపిస్తున్నాను. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర. అలాగే ఇక్కడ మీరు ఒక పూజ ఐటమ్ దగ్గర ప్లేట్, బౌల్స్, అలాగే ప్రసాదం సంబంధించిన కొన్ని వస్తువులకు సంబంధించి నేను ఇక్కడ ఫిక్స్ చేసి పెట్టాను. ఒకసారి చూడండి, మీరు గమనించండి. అయితే ఈ డిజైన్స్ చూస్తూ ఉన్నారు కదా బౌల్స్, దీంట్లో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. కేవలం కొన్ని డిజైన్స్ వరకు మాత్రం నేను మీకు చూపించడం జరుగుతుంది. ప్లేట్ కూడా సైడ్ కి మీకు మువ్వలు కూడా వచ్చాయి, గమనించారు కదా, చాలా అందంగా ఉంది కదా. అయితే దీంట్లో ఇంకా మోడల్స్ కూడా ఉన్నాయండి. అలాగే ఒకసారి ఇక్కడ మీరు చూస్తూ ఉండొచ్చు, మొత్తం కంప్లీట్ సెట్ లో పెట్టానండి. పూజ ప్లేట్ కావచ్చు, అలాగే పంచపాత్ర, ఉద్దరిని, అలాగే బెల్ కూడా చూడండి ఒకసారి ఎంత బాగుంది చూడండి. బెల్ కూడా పైన నంది మోడల్ వచ్చింది, చాలా గ్రాండ్ గా ఉంది కదా. అలాగే దీంతో పాటు కూడా 2 చిన్న దీపాలు కూడా పెట్టాను. అలాగే ఒక కలశం చెంబులో కూడా అష్టలక్ష్మి వచ్చింది. దీంట్లో కూడా మళ్ళీ సైజెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు కొన్ని బౌల్స్ చూస్తూ ఉన్నారు కదా, బౌల్స్ లో 108 కాయిన్స్ పెట్టానండి. 108 కాయిన్స్ కూడా ఇక్కడ చూడండి గోల్డ్ ఫినిషింగ్ లో ఉన్నాయి, సిల్వర్ ఫినిషింగ్ లో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఒక చిన్న బౌల్ లో 108 ఫ్లవర్స్ పెట్టాము చూడండి. ఫ్లవర్స్ ఈ బౌల్ చూడండి చాలా బాగా వచ్చింది కదా. అయితే దీంట్లో కూడా ఫ్లవర్స్ కూడా సిల్వర్ ఫినిషింగ్ ఉన్నాయి, అలాగే గోల్డ్ ఫినిషింగ్ కూడా ఉన్నాయి. అలాగే ఇప్పుడు నేను మీకు పంచపాత్ర చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా ఒకసారి. ఇప్పుడు మీరు పైన పికో డిజైన్ చూడండి, చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చింది, చాలా బాగుంది. అయితే కింద కూడా చూడండి చుట్టూ కూడా లక్ష్మి వచ్చిందండి. ఒక్కొక్క బౌల్ కి లక్ష్మి వచ్చింది. పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు వేసుకోవడానికి చాలా అంటే చాలా అందంగా ఉంది. నక్షి వరకు ఎంబోజింగ్ చాలా గ్రాండ్ గా వచ్చింది. మేడం ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు మీరు దీంట్లో చూసేది 4 బౌల్స్ చూస్తున్నారు. దీంట్లో కొంతమంది 3 బౌల్స్ కావాలి అడుగుతూ ఉంటారు, కొంతమంది 2 బౌల్స్ అడుగుతూ ఉంటారు. సో 2, 3, 4 అన్ని సైజెస్ కూడా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. సో ప్రెసెంట్ ఇప్పుడు అంతా మీరు సెట్ చూసారు కదా. దీంతో పాటు ఉర్లీ మోడల్ వచ్చింది చూడండి ఒకసారి. ఉర్లీ మోడల్ కూడా కింద నక్షి వరకు చాలా అంటే చాలా గ్రాండ్ గా వచ్చింది, చాలా బాగా వచ్చింది. వీటితో పాటు మళ్ళీ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి కూడా చిన్న బౌల్ షేప్ మోడల్, ప్లేట్ షేప్ మోడల్ కూడా చూసారు కదా, ఎంత బాగుంది చూడండి. ఇది చాలా గ్రాండ్ గా వచ్చింది, చాలా అందంగా వచ్చింది. అయితే దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయండి. సో ఇప్పుడు వ్యూవర్స్ మీరు ఇప్పుడు ఇవన్నీ చూసారు కదా, వీటితో పాటు నా దగ్గర చాలా మోడల్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. కేవలం ప్రెసెంట్ మీకు కొన్ని శాంపుల్స్ వరకు మాత్రమే చూపిస్తూ ఉన్నాను. సార్ నువ్వు ఇది చూపిస్తావు కదా, ఇది ఆన్లైన్ ఎట్లా పర్చేస్ చేయాలి? కరెక్ట్ అండి. సో మేడం చాలా వరకు కూడా ఇప్పుడు ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా ఆన్లైన్ లో రన్నింగ్ అవుతుంది. సో వ్యూవర్స్ ఇప్పుడు మేడం క్వశ్చన్ వేశారు కదా, ఆన్లైన్ లో పర్చేస్ చేయొచ్చు.
అయితే ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నారు కదా, వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ కి మీరు వాట్సాప్ కాల్ చేశారనుకోండి, నా దగ్గర ఏదైతే ఐటమ్స్ ఇప్పుడు మీరు చూసారో అవన్నీ మీకు వీడియో కాల్ చూపించేస్తాం. ఓకే సార్, నీ దగ్గర కొరియర్ ఫెసిలిటీ ఎట్లా ఉంది అండ్ ఇంకా కొరియర్ చార్జెస్ ఎట్లా ఉంది? ఓకే, కొరియర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. వ్యూవర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆల్ ఇండియాకి కొరియర్ ఫెసిలిటీ ఉంది, అవైలబుల్ ఉందండి. అయితే ఇప్పుడు నేను ఆర్టీసీ కార్గో ద్వారా కావచ్చు, అలాగే కొరియర్ ద్వారా కావచ్చు నేను పంపిస్తూ ఉన్నాను. అయితే కొరియర్ ఛార్జెస్ అయినా కానీ, ఆర్టీసీ కార్గో ఛార్జెస్ అయినా కానీ అది మీరే పే చేయాల్సి ఉంటుంది. అయితే మీరు ఏదైతే నా దగ్గర వస్తువు పర్చేస్ చేస్తున్నారో కేవలం వాటి వరకు మాత్రమే నేను అమౌంట్ ఛార్జ్ చేస్తున్నాను. కొరియర్ సంబంధించి ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో అది మీరు మాత్రం పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎక్కువ శాతం నేను ఆర్టీసీ కార్గో ద్వారా పంపిస్తూ ఉన్నానండి. డ్యామేజెస్ అవ్వకుండా డైలీ సర్వీసెస్ కూడా ఉంటాయి కాబట్టి తక్కువ ఛార్జెస్లో తక్కువ టైంలో డెలివరీ అవుతుందండి. అలాగే అదర్ కంట్రీలో ఉన్న వ్యూవర్స్ మీరు కూడా వీడియో చూస్తూ ఉన్నారు కదా, అయితే మీ అందరికీ కూడా వీడియో కాల్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి. ఇందులో చెప్పినట్టే డిస్క్రిప్షన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. అయితే ఇండియా టైం ప్రకారం మార్నింగ్ 11:30 నుంచి ఈవినింగ్ 8:30 వరకు టైమింగ్స్ అండి. ఈ టైంలో మాత్రం మీరు కాల్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మా పర్సనల్ నెంబర్ ఇక్కడ యూజ్ చేయడం కుదరదు, స్టోర్ నెంబర్స్ మాత్రం యూజ్ చేస్తాను కాబట్టి మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేశారనుకోండి, వీడియో కాల్ మొత్తం ఐటమ్స్ అన్ని కూడా నేను చూపించేస్తాను. బట్ ఒకటి ఏంటంటే కనుక ఇక్కడ లోకల్ ఇండియాలో ఎవరైనా సరే మీకు సంబంధించిన రిలేషన్స్ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ వరకు మాత్రమే నేను పంపిస్తాను. అక్కడ నుంచి మీరు వాళ్ళ దగ్గర ఫాలోఅప్ చేసేసి మీ దగ్గర తెప్పించుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఇప్పుడు మీరు ఏదైతే వస్తువులన్నీ చూసారో వీటితో పాటు నా దగ్గర ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అంటే వెడ్డింగ్ సంబంధించి కావచ్చు, పూజకి సంబంధించి కావచ్చు, రిటైల్కి సంబంధించి కావచ్చు, అన్ని వెరైటీస్ కూడా నా దగ్గర అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీకు ఏ వస్తువు కావాలో కూడా మీరు ఈజీగా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్, మీరు ప్రొడక్ట్స్ చూసారా కదా, ఇప్పుడు మీరు పూజ చేసుకొని ఇంకా సంతోషంగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నాను. థ్యాంక్ యూ.